హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఫ్రెండ్ కలిసి పీజీలో మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. దానికోసం కావాల్సిన సామాగ్రి తెచ్చేసుకున్నాము. ఇలా మసాలాలు, అలాగే చిల్లీ పౌడర్, టొమాటోస్ అండ్ ఆనియన్స్, మష్రూమ్స్ తెచ్చేసుకున్నాము. వీటిని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మేమైతే ఈ పీజీలో ఉండడం వల్ల ప్లేట్లోనే చాక్ తోటి కట్ చేసుకున్నాము. ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాక మష్రూమ్స్ కొంచెం పెద్దగా ఉంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, టొమాటోస్ వేసేసుకున్నాము. మీ దగ్గర జీలకర్ర అలా ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. వేడయ్యాక ఇలా కొంచెం మగ్గాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాము. మీకు నచ్చిన ప్రాసెస్లో మీరు చేసుకోండి. ఇంకా ఇది కొంచెం మగ్గాక కారం పొడి వేసుకున్నాము. ఇలా కారం కొంచెం తగ్గిందని మళ్ళీ కొంచెం వేసుకున్నాము. ఇది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం బాగా దగ్గరికి వచ్చాక మష్రూమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. అవి ఉడకాలి కదా. ఇంకా సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది. అందుకే సాల్ట్ సరిపడా వేసేసుకోండి. అలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఇంకా ధనియా పౌడర్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని పెట్టేసుకోవాలి. అంతా మగ్గాక కొన్ని వాటర్ వేసేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. వాటర్ వేయకపోతే దగ్గరికి అవుతుంది కానీ ఉడకదు సరిగ్గా. అందుకే కొన్ని వాటర్ వేసేసుకోవాలి సరిపడేయండి. ఇలా వేసుకొని కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాలి. మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. అంతా మగ్గాక అందులోకి మసాలా పౌడర్ వేసేసుకొని ఇంకాసేపు పెట్టేసుకుంటే మష్రూమ్స్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ మాది. మేము చపాతీస్ పెట్టేసుకొని తినేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.